ఈరోజు ఆటో వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఉచిత బస్సు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారు ఏంటనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక డ్రైవర్‌గా మీకు రోజు అంతకుముందు ఎంత కిరాయి ఉండేది? ఇవాళ ఎంతొస్తుంది? మీకు ఎలాంటి నష్టం జరుగుతుందసల? ఓకే అండి. మేము ముందు ఇదివరకి ఇంటికి అన్ని ఖర్చులు పోను రూ. 1000 తీసుకెళ్ళేవాళ్ళం. ఇవాళ మ్యాక్సిమం 300 గ్యాస్ కొట్టించుకొని 200 కూడా ఇంటికి తీసుకెళ్ళే పరిస్థితి లేదు మాకు. ఏంటంటే దానివల్ల ఫ్రీ బస్సుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు బండి ఎత్తడం కానీ, బండి మైలేజ్ ఇది కానీ అన్నీ ఎక్కడికక్కడికే పెరిగిపోయినాయి. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ కుటుంబాన్ని కూడా పోషించుకోవాలన్న పరిస్థితి లేదు మాకు. కానీ మరి గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టింది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానివల్ల మా ఆటో యూనియన్ తరపున వాళ్ళు ఏమన్నా మమ్మల్ని గుర్తుంచుకొని ఇదవుతారని కోరుతున్నాం. బ్రదర్, మీరు ఇక్కడ ఆటో తోలుకుంటూ ఉంటారు కాబట్టి, మీకు ఈ ఆటోలతో, ఈ ఉచిత బస్సులతో మీకు ఎంతవరకు నష్టం వాటిల్లుతుందంటారు? నష్టం అనేది పూర్తిగా మా మీద పడిపోయింది. 75% లేడీసే మాకు ఎక్కేది. బస్ ఫ్రీ వల్ల అసలు పెట్టిందే ముఖ్యంగా లేడీస్ కదా. ఈ ఇబ్బంది వల్ల దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాము. దీనివల్ల మాకు చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉండే అన్ని ఫైనాన్షియల్ ఇట్లాంటివన్నీ చాలా వాటి మీద డిపెండ్ అయ్యి మేము లోన్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి జరిగింది. దీనివల్ల మాకు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దీనికి ఎంతో కొంత న్యాయం చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. ఇప్పుడు మీకు అంతకుముందు ఆర్‌టీఓలతో గానీ, ఇంకా మామూలుగా ట్రాఫిక్ వాళ్ళతోనే అంత ఇబ్బంది ఉండేది. అది ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా స్టార్ట్ అయిందంటున్నారు. అది ఎంతవరకు? అవును, స్టార్ట్ అయింది. ఇదివరకు ఇక్కడ అంటే ఎంతవరకు ఆపేవాళ్ళు కాదు. అసలు రోడ్డు మీద ఆటో ఆపనివ్వట్లేదు. ఆ, మన సిఏ గారి నుంచి ఇక్కడ నుంచి అన్నిటిలో ఆటోమేటిక్ ఆన్లైన్ కేసు కొట్టేస్తున్నారు. మనకు తెలియకోకుండా మెసేజ్లు వచ్చేస్తున్నాయి. దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉందండి. గవర్నమెంట్ చాలా బాగా మా మీద ఒత్తిడి బాగా ఉంది. కనిపించని లోట్లన్నీ మా మీద పడిపోతున్నాయి. ఓకే. మీరు జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి, ఈ ఫ్రీ బస్ వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ తగులుతుందనమంటారు? మాకు ఎఫెక్ట్ అంటే చాలా ఇబ్బందిగా ఉన్నాం కదా. బళ్ళు అప్పులు చేసి కొన్నాం, ఫైనాన్స్ వాళ్ళు కట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి మాకు ఇబ్బంది. చాలా 100%లో 90% ఆడోళ్ళే మాకు ఆటోలు ఎక్కేది. చాలా దెబ్బగా ఉంది. సీఎం గారిని మాకు ఎట్టా న్యాయం చేయాలని కోరుతున్నాం. మీకు ఎలాంటి న్యాయం చేకూరిస్తే మీకు కొంచెం లబ్ధి చేకూరుతుందంటారు? మాకు ఎలాంటి న్యాయం అంటే ఇక మాకు ఫ్రీ బస్ అనేది లేకుండా ఉంటే అది మాకు చాలు. ఇప్పుడు మీరు ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మీకు ఫ్రీ బస్ కాక ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు? ఎలాంటి సహాయ సహకారాలు అంటే ఇక నెలకి 25, మాకు ఖర్చులు కానీ, వారాలు కానీ, రోజువారీలు కానీ, మేము కట్టుకునే ఇవి కానీ అన్నీ కానీ మొత్తం 25-30 దాకా ఉంటాయండి. కాకపోతే మాకు కనబడవు మా డబ్బులు. ఇక మా ఇబ్బందులు మాకు ఉన్నాయి. ఇక ఇప్పుడు మీకు ఇక్కడ ఆటోలు తోలుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఈ ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత మహిళలే మీకు అధికంగా ఉంటాయి అంటారు కాబట్టి, అసలు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి స్త్రీశక్తి పేరుతో ఉచిత బస్సు పథకం ఏర్పాటు చేశారు. దానికి మేమేం వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు ప్రభుత్వం ఆటో వర్కర్స్కి ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో ఒక మిత్రుడు, ఒక ఆటో డ్రైవర్ ఆటో కొనుక్కోవాలంటే 4 లక్షలు బ్యాంకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. ఆ హామీని అమలు చేయలేదు. ఈరోజు ఆగస్టు 15వ తారీఖున మహిళలందరికీ ఫ్రీ బస్ ప్రకటించారు. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మాకు ఇస్తానన్న ఆర్థిక సాయం, అంటే ఆటో డ్రైవర్లకి ఇస్తామన్న ఆర్థిక సాయం ప్రకటించలేదు. దీనికి ప్రభుత్వం వీళ్ళకి ఆటో డ్రైవర్స్కి వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి ఒకటి తక్కువగా ఉంటుంది. తర్వాత ఆటో ఈఎంఐ ఫైనాన్స్లో వాళ్ళు కొనుక్కొని ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్స్ కట్టుకోవాలంటే, వాళ్ళ కుటుంబాన్ని నడపాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రతి నెల ఒక 5,000 కనీసం వాళ్ళకి భృతి ప్రకటించాలని చెప్పేసి మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళకి ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా ఆర్టీఏ నిబంధనల పేరుతో జీవో నెంబర్ 21 తీసుకొచ్చారు. రుసుములు, జరిమానాలు విపరీతంగా వేసేస్తూ ఉన్నారు. వాటిని రద్దు చేయడానికి జీవో నెంబర్ 21ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బ్యాడ్జీ ఉందా లేదా అనేది సంబంధం లేకుండా ప్రతి ఒక్క డ్రైవర్కి, ఆటో డ్రైవర్కి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్థిక సాయం ప్రకటిస్తానందో ఆర్థిక సాయాన్ని ఆటో డ్రైవర్లందరికీ
ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ప్రభుత్వం ఈరోజు బ్యాంకుల ద్వారా ఆటో కొనుక్కునేందుకు 4 లక్షల సాయం వాళ్ళకి చేయిస్తామని చెప్పింది బ్యాంకుల ద్వారా. అది చేయమని చెప్పి వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించాలని చెప్పేసి కూడా మేము సిఐటి యూనియన్గా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మహిళల మీదే ఆధారపడి ఎక్కువగా ఆటోలు చిన్న చితక పనులకు వెళ్ళినా, పొలం పనులకు వెళ్ళినా, లేదా స్కూలుకు సంబంధించి ఏదన్నా చిన్న పరిశ్రమల్లో పనిచేసినా ఒక 10 మంది ఉంటే ఆటో మాట్లాడుకొని వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఫ్రీ బస్సు వల్ల వీళ్ళందరూ ఆటో డ్రైవర్లు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి చలానాలు కావచ్చు, రోడ్డు ట్రాఫిక్ వీటిలన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని మినహాయింపించి ప్రభుత్వం కనుక వీరికి భరోసా కల్పిస్తే రాబోయే రోజుల్లో వీళ్ళకు కూడా ఒక వెన్నుదండుగా ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. లేని పక్షంలో ఈరోజు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడటం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఆర్థిక భరోసా అనేది, వృత్తి అనేది ప్రతి నెల ఇంత అనేది ఆటో డ్రైవర్లకు సాయం చేస్తే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మంచిగా ఉంటారని ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం.